మ్యాటర్ వీక్ అయినప్పుడే పబ్లిసిటీ పీక్స్కు వెళ్తుంది. అలా ఒక్కొక్కడు ఒక 10 మందితో అంటాడు. ఆ మాట అందరి నోట్లో నుంచి సమాజంలో చక్కర్లు కొడుతుంది. దీనికే డార్క్ మ్యానిపులేషన్ థియరీ అని పేరు. రేవంత్ ఆచరిస్తున్నది, అనుసరిస్తున్నది, అనుకరిస్తున్నది అదే. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వంలో చేపట్టిన ప్రాజెక్టులు, కఠిన నిర్మాణాలను ఓపెనింగ్ చేస్తూ కేవలం రిబ్బన్ కటింగ్లకే పరిమితమవుతున్నాడు. అప్పులు పెట్టడంలో ఆయనకు ఆయనే సాటి, గొప్పలు చెప్పుకోవడం సరే. మాట డాబే కానీ ఆచరణ డాబులేని నేత రేవంత్. అధికారంలోకి వచ్చిన 28 నెలల కాలంలో 3,47,000 కోట్లకు పైగా అప్పులు చేసి ఒక్క ప్రాజెక్టు నిర్మించకపోగా గత ప్రభుత్వంలో నిర్మించిన ప్రాజెక్టులనే ఓపెనింగ్ చేస్తున్నాడు. సిద్దిపేట జిల్లా నర్మెటలో కేసీఆర్ పాలనలో రూపుదిద్దుకున్న ఆయిల్ ఫామ్ను తానే ప్రారంభించానని చెప్పుకుంటూ బిల్డప్లు ఇస్తున్నాడు. మిస్టర్ రేవంత్, ఒక్కసారి ఇది చూడు. సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమిటో, అంతకుముందు కేసీఆర్ చూపించిన ప్రగతి ఏంటో తెలుస్తుంది. అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అదే అబద్ధాలతో ప్రభుత్వాన్ని నడిపిస్తుంది. గ్లోబల్స్ ప్రచారంతో పాలన సాగిస్తుంది. అందుకే ప్రజాపాలన ఫలాలను అందించకుండా పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు రేవంత్. బీఆర్ఎస్ మీద, ఆ పార్టీ నాయకుల మీద నిలువెల్లా విషం కక్కుతున్నాడు. సంస్కారం లేని భాష, సమాజం సిగ్గుపడేలా వికారమైన ధోరణితో ముందుకు సాగుతున్నాడు. ఇచ్చిన హామీలను పట్టించుకోకుండా 6 గ్యారెంటీల పేరుతో అడ్డంగా మోసం చేసిన రేవంత్ సిద్దిపేట జిల్లాపై ఎక్కడ లేని అలక్ష్యాన్ని చూపిస్తున్నాడు. తానేదో ఒరగబెట్టినట్టు, తానేదో ఊడబెరికినట్టు ఇప్పుడు బిల్డప్పులు ఇస్తున్నాడు ఈ బ్యాగ్ మ్యాన్. ఏ ముఖం పెట్టుకుని సిద్దిపేట వస్తున్నావు? నేను మీ వెటనరీ కాలేజీ సిద్దిపేటలో రద్దు చేసి కొడంగల్కి ఎత్తుకపోయినా చాలా గొప్ప పని చేసినా అని చెప్పడానికి వస్తున్నావా? మీ రంగనాయక్ సాగర్ టూరిజం ప్రాజెక్ట్ ఆపేసినా, మీ రింగ్ రోడ్ ఆపేసినా, మీ బీఎస్సీ అగ్రికల్చర్ కాలేజ్ బిల్డింగ్ రద్దు చేసినా, ఎస్సీ మహిళా రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల భవన నిర్మాణం ఆపేసినా, మీ స్టేడియం పనులు ఆపేసినా, మీ 3 టౌన్ 2 టౌన్ పనులు ఆపేసినా, మీ చిన్నకోడూరు అల్లిపూర్ ఇల్లంతకుంట 4 లైన్ రోడ్ పనులు ఆపేసిన, ఇవన్నీ నేను చేసిన గొప్ప ఘనకార్యాలని చెప్పడానికి వస్తున్నావా? సిద్దిపేట జిల్లా ప్రజలకు సమాధానం చెప్పు రేవంత్. ఇన్నాళ్లు మోసం చేసి ఇప్పుడే ముఖం పెట్టుకొని వస్తున్నావు. ఆపేసిన నిధులను పునరుద్ధరించే దమ్ముందా? అసలు సిద్దిపేట జిల్లాపై ఎందుకింత కక్ష రేవంత్? సిద్దిపేట అభివృద్ధిపై అక్కసు పెట్టుకొని ఎట్లా అడుగు పెడతావు? ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా సిద్దిపేటపై ఈర్ష్యా ద్వేషాలేనా? కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు, ప్రారంభోత్సవాలకు ఆయన పెట్టుకున్నారు. అందులో ఒక్కటి కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంజూరు చేసింది గాని, ఈ ప్రభుత్వం ప్రతిపాదనలు పెట్టింది అయితే అంతకంటే లేదు. గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనుల కోసం విడుదలైన 1,070 కోట్ల రూపాయల నిధులను రద్దు చేసిన చరిత్ర ఈ రేవంత్ రెడ్డిదే. కక్షపూరితంగా రద్దు చేసిన నిధుల గురించి, ఆగిపోయిన పనుల గురించి సిద్దిపేట ప్రజలకు సమాధానం చెప్పలేని అసమర్థ ముఖ్యమంత్రి ఇతను. సిద్దిపేట అభివృద్ధిపై ఆనాడు రేవంత్ చేసిన విమర్శలను, ఓరవలేనితనాన్ని సిద్దిపేట ప్రజలు అంత ఈజీగా మర్చిపోరు. కాంగ్రెస్ పాలనలో ఒక్క పనైనా చేశారా? ఇప్పుడు ఊపుకుంటూ ప్రారంభించేందుకు వస్తున్న పామాయిల్ ఫ్యాక్టరీ నిధులు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విడుదలైనవే కదా. ఇవన్నీ కూడా మా ప్రభుత్వ హయాంలో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీస్సులతో, స్థానిక బీఆర్ఎస్ నాయకత్వము, మేమందరం కలిసి ఎంతో శ్రమతో ఇవన్నీ కూడా నిర్మించుకోవడం జరిగింది. వీటిని ఇక్కడ తెచ్చుకోవడం జరిగింది. సిద్దిపేట అభివృద్ధిని విస్మరించడమే కాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన నిధులను పూర్తిగా రద్దు చేయడం ఎంతవరకు సబబు? నిధుల రద్దు కావడంతో 28 నెలలుగా పనులు ఎక్కడికక్కడ ఆగిపోలేదా?
బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో సిద్దిపేట నియోజకవర్గంలోని అభివృద్ధి పనుల కోసం విడుదలైన 1,070 కోట్ల 73 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టి కొనసాగిస్తుండగా అర్ధాంతరంగా ఈ నిధులను రద్దు చేసి సిద్దిపేట జిల్లా ప్రజల నోట్లో రేవంత్ మట్టి కొట్టాడు. చేసిన పనులకు కూడా నిధులు మంజూరు చేయకపోవడం మరో దుర్మార్గం. ఈ పనులన్నీ జరిగితే సిద్దిపేట భవిష్యత్తు మరోలా ఉండేది. ఇక్కడి ప్రగతిపై కక్షపూరితంగా వ్యవహరించకుండా వెంటనే రద్దు చేసిన నిధులను పునరుద్ధరించాలని ఎన్నిసార్లు డిమాండ్ చేసినా పెడచెవిని పెట్టిన రేవంత్ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని వస్తున్నాడో అర్థం కావడం లేదంటూ ప్రజలు బగ్గుమంటున్నారు. దానికి రిబ్బన్ గా తీయడానికి రేవంత్ రెడ్డి గారు వస్తా ఉన్నారు. అంటే మాదేమో శ్రమ ఫలితం, వారిదేమో శిలాఫలకాల ఫలితం. అంటే శ్రమ ఫలితం మాది, శిలాఫలకాల వంతేమో మీదైంది. ఇలా మీరు ఈ రాష్ట్రంలో 2.5 సంవత్సరాల్లో ఎక్కడికి పోయినా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమాలు మా హయాంలో పూర్తయినటువంటి వాటికి రిబ్బన్లు కత్తిరించడమే మీ వంతైంది. అందుకే సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు రేవంత్ రెడ్డి మీద మండిపడ్డారు. కేసీఆర్ పనులకు రిబ్బన్లు కట్ చేయడమే రేవంత్ పని అని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాదని ఆయన కటింగ్ మాస్టర్ అని ఘాటుగా విమర్శించారు. జేబులో ఎప్పుడూ కత్తెర పెట్టుకుని తిరుగుతూ కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులకు రిబ్బన్లు కత్తిరించడమే పనిగా పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. ఒకవేళ రిబ్బన్లు కత్తిరించకపోతే కేసీఆర్ అమలు చేసిన పథకాలను కత్తిరించడమే రేవంత్ పని అన్నారు. అబద్దాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అదే అబద్దాలతో ప్రభుత్వాన్ని నడిపిస్తోంది. గోబెల్స్ ప్రచారంతో సీఎం రేవంత్ పాలన చేస్తున్నాడు. ప్రజలకు ప్రజాపాలన అందించకుండా పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. పీఆర్ స్టంట్స్ పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టాడు. సంస్కారం లేని భాష, తెలంగాణ సమాజం సిగ్గుపడేలా వికారమైన ధోరణితో ముందుకు సాగుతున్నాడు. తెలంగాణ నిధులను ఢిల్లీకి తరలిస్తూ తీరని ద్రోహాన్ని చేస్తున్నాడు. సీఎం పీఠంపై కూర్చున్న తొలి రోజు నుంచే అబద్దాల డోసును పెంచాడు ముఖ్యమంత్రి. సీఎం రేవంత్ చెప్పేదొకటి, పాలనలో చేసేది ఇంకొకటి. పబ్లిక్ ప్రచార పిచ్చిలో పాలన గాలికొదిలేసి ప్రచార ఆర్భాటాలకు పోతున్నాడు. ఇచ్చిన హామీల గురించి ప్రజలను డైవర్ట్ చేసేందుకు రోజుకొక పీఆర్ స్టంట్స్ తో రాష్ట్ర ప్రజలను భ్రమలో ముంచుతున్నాడు. 2 ఏళ్లు నిండినా ఇప్పటికీ ఇచ్చిన హామీలు అమలులోకి తీసుకురాలేదు. రైతు బంధు, రుణమాఫీ, 4000 పెన్షన్, నిరుద్యోగులకు ఉద్యోగ హామీ, ఇలా ఇచ్చిన అనేక హామీలను పట్టించుకోవడం లేదు. 6 గ్యారంటీల పేరుతో వైకుంఠం చూపిస్తూ వాటి అమలుపై కొర్రీలు పెడుతున్నాడు. పదేళ్లుగా సిద్దిపేట ప్రజలు ఆత్మగౌరవంతో బతికారు. జిల్లాకేం కావాలి, ప్రజలకు ఏది మంచిదో ఎమ్మెల్యే హరీష్ రావు ప్రోద్బలంతో నాటి సీఎం కేసీఆర్ చేసి చూపించారు. వ్యవసాయం, విద్య, వైద్యం, ఆరోగ్యం సహా అనేక రంగాలను మెరుగుపరిచింది. కానీ నేడు సొంత ప్రాంతం వాడే జిల్లా సంపదను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తుండడం దారుణం, దుర్మార్గం. కావాలని బీఆర్ఎస్ పార్టీని వేధింపులకు గురిచేస్తూ అందరి దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నాడే రేవంత్. ఒక్కటి క్లియర్, రేవంత్ సిద్దిపేట నియోజకవర్గానికి తీరని ద్రోహం చేశాడు. మంజూరైన 1000 కోట్ల నిధులను ఆపేయించాడు. సిద్దిపేట జిల్లాలో రేవంత్ ప్రారంభించబోయే అభివృద్ధి పనుల్లో ఏ ఒక్కటి కాంగ్రెస్ ఇచ్చింది లేదు. అవన్నీ బీఆర్ఎస్ హయాంలో నిర్మించుకున్నవే. శ్రమ ఫలితం బీఆర్ఎస్ది అయితే శిలాఫలకాలు కాంగ్రెస్వి. సిద్దిపేట జిల్లా నర్మెటలో 365 ఎకరాల విస్తీర్ణంలో 300 కోట్లతో నిర్మించిన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని రేవంత్ రెడ్డి ప్రారంభిస్తూ కూడా బీఆర్ఎస్ మీద పడి ఏడవడమే జిల్లా ప్రజలకు మంట పుట్టిస్తుంది. నో డౌట్, బీఆర్ఎస్ కృషి ఫలితమే ఆయిల్ ఫ్యాక్టరీ. దాన్ని రేవంత్ రెడ్డి తానే మొదలుపెట్టి ప్రారంభిస్తున్నట్లు బిల్డప్ ఇస్తున్నాడు. సెంట్రల్ డ్రగ్ స్టోర్, జిల్లా జైలు, ఆయుష్ ఆసుపత్రి, 2 పిహెచ్సిలు హరీష్ రావు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండగా మంజూరు చేసినవే, పూర్తి చేసినవే. వీటికి శిలాఫలకం వేసుకుని ప్రారంభించేందుకు రేవంత్ ముందుకొస్తున్నాడు. ఇందులో ఈ గుంపు మేస్త్రి చేసిందేమీ లేదు. ఆలయాలు, విద్యాలయాలు, రిజర్వాయర్లు, జైళ్లను బీఆర్ఎస్ నిర్మిస్తే వాటికి రిబ్బన్ కటింగ్ చేస్తున్నాడు. ఒక 4 భవనాలు ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రారంభిస్తున్నారు. ఈ 4 నేను ఆరోగ్య శాఖ మంత్రిగా ఆ రోజు మంజూరు చేసి నిర్మాణం పూర్తి చేసినాయి. ఒకటి సెంట్రల్ డ్రగ్ స్టోర్,
ఆసుపత్రులకు ఇచ్చే మందులు హైదరాబాద్ నుంచి రావాలంటే ఆలస్యం అవుతుందని ఆ సెంట్రల్ డ్రగ్ స్టోర్ సిద్దిపేటలోనే పెట్టాలని నిర్మించినాం. సెంట్రల్ డ్రగ్ స్టోర్ అక్కడ పోయింది. 2 సంవత్సరాల నుంచి సెంట్రల్ డ్రగ్ స్టోర్ పనిచేస్తుంది, అక్కడే పనిచేస్తుంది. దానికి పలికేసుకుంటుండే ఇవాళ. ఈ సెంట్రల్ డ్రగ్ స్టోర్ అనేది మరి 3,60,00,000తో నిర్మాణం అయిపోయి 2 సంవత్సరాల నుంచి అక్కడ ఫంక్షన్ చేస్తుంది. ఆల్రెడీ అలా డ్రగ్ స్టోర్ పోయింది, పనిచేస్తుంది. దానికి పలికేసుకుంటుండే ఇవాళ. ఆయుష్ హాస్పిటల్, ఈ ఆయుష్ హాస్పిటల్ అనేటువంటిది ఆ రోజు నేను దీన్ని ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ ఆయుష్ హాస్పిటల్ ని మంజూరు చేయడం జరిగింది. ఈ ఆయుష్ హాస్పిటల్ దాదాపు 25 కోట్ల రూపాయలతోని మంజూరు చేశాం. ఆల్రెడీ ఆయుష్ హాస్పిటల్ పూర్తయింది, అక్కడ ఓపీ నడుస్తా ఉంది. దానికి నువ్వు పలికేసుకుంటున్నావు, ఇవాళ శిలా పలికేసుకుంటున్నావు. దానికి ఇంకా పూర్తి స్థాయి సిబ్బంది నియామకం చేయలే, నువ్వు దాన్ని ఫుల్లీ ఫంక్షనల్ చేయలే, దాన్ని ఏమీ పట్టించుకోలే, కానీ పలక మాత్రం వేసుకుంటున్నావు. నడుస్తున్న దానికి పలికేసుకుంటున్నావు ఆయుష్ హాస్పిటల్కు. ఇంకొక 2 పిహెచ్సిలు, ఆ రోజు నేను ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వాగవతల గ్రామాల్లో కూడా ఒక ఆసుపత్రి ఉండాలి, అక్కడ ప్రజలకు ఆరోగ్య కేంద్రం ఉండాలని చెప్పి ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ను గట్లమల్యాల గ్రామంలో 1,43,00,000తో మంజూరు చేసి పూర్తి కూడా చేశాం. ఎన్నికల కోడ్ రావడం వల్ల నేను ప్రారంభం చేయలేదు. ఆల్రెడీ డాక్టర్ అపాయింట్ అయిండ్రు, అది ఫంక్షనల్ ఉంది, ఆ ఊర్లో నడుస్తున్నది. దానికి పలికేసుకుంటున్నాం. అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఒకటి టౌన్ లో మంజూరు చేశాం. 1,43,00,000 రూపాయలతో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ శాంక్షన్ చేసిన, ఆ రోజు ఆరోగ్య మంత్రిగా నేను శాంక్షన్ చేసిన, అది నిర్మాణం అయిపోయింది. దానికి పలికేసుకుంటున్నాం. ఈ 4 పనులు ఆనాడు ఆరోగ్య శాఖ మంత్రిగా నేను మంజూరు చేసి పనులు పూర్తి చేస్తే పలకలేసుకుంటున్నాడు. సిద్దిపేట జిల్లా జైలునే తీసుకుందాం. 78 కోట్లతో 30 ఎకరాల్లో 2018లో జిల్లా జైలుకు శంకుస్థాపన చేశారు నాటి కేసీఆర్ ప్రభుత్వం. కట్టించింది బీఆర్ఎస్ అయితే శిలాఫలకం వేసింది మాత్రం కంత్రి కాంగ్రెస్. ఇకపోతే జిల్లా జైలు 78 కోట్ల రూపాయలతో ఒక అద్భుతమైన జైళ్లు సిద్దిపేటలో నిర్మించాం. మేము ఆలయాలు నిర్మించాం, విద్యాలయాలు నిర్మించాం, రిజర్వాయర్లు నిర్మించాం, రహదారులు నిర్మించాం, ఆసుపత్రులు నిర్మించాం, జైలు కూడా నిర్మించాం. ఆ రోజు నా ఆలోచన ఏముండే అంటే, ఆర్డీఓ ఆఫీస్ దగ్గర జిల్లా జైలు ఉంది, ఆ స్థలము మున్సిపాలిటీకి ఇవ్వాలని, భవిష్యత్తులో మున్సిపాలిటీ పెరుగుతూ ఉంది కనుక మున్సిపల్ ఆఫీస్ సరిపోతలేదు, అక్కడ ఒక మంచి షాపింగ్ కాంప్లెక్స్, మున్సిపల్ ఆఫీస్ కూడా ఎక్స్టెన్షన్ కట్టాలని చెప్పి, జిల్లా జైలు కూడా సరిపోక అప్పుడప్పుడు ఖైదీలను కరీంనగర్ కు చెర్లపల్లికి పంపుతా ఉన్నారు అని నేను కేసీఆర్ గారి దృష్టికి తీసుకుపోయి 78 కోట్లు జైలుకు మంజూరు చేయించాం. అసలు ల్యాండ్ దొరకలేదు. అప్పుడున్న మా ఇన్సాన్పల్లి సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు వాళ్ళందరినీ పిలిచి బతిలాడి, అప్పుడున్న ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్, మా సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, వీళ్ళందరం కూడా కష్టపడి ఆ 30 ఎకరాలు అక్కడ భూమిని సేకరించి మేము జిల్లా జైలుకి ఇచ్చాం. ఆ భూసేకరణకు ఎంతో కష్టపడ్డాం. 30 ఎకరాల భూమి సేకరించి మేము ఆ జిల్లా జైలుకి ఇచ్చి 78 కోట్లు మంజూరు చేయించి కట్టించింది మేము, శిలాపలకేసుకుంటున్నది మీరు. ఆ జైలు నిర్మాణంలో ఆ రోడ్డు కూడా లేకుండా దానికి రోడ్డు వేయించినాం, భూసేకరణ చేసినాం, నిధులు మంజూరు చేసినాం. ఇప్పుడు 2 ఏళ్లైంది అది పూర్తయి. 2 ఏళ్ల నుంచి నువ్వు రాక, ఇనాగ్రేషన్ కు టైం ఇయ్యాక 2 ఏళ్ల తర్వాత నువ్వు అది కూడా నరమెట్టలు కూర్చొని దానికి ఆన్నే పలికేసుకుంటున్నావు. ఆ పలక తెచ్చి ఫిట్ చేసుకుంటావు. కానీ శ్రమ ఎవరిది, శిలాఫలకం ఎవరిది? కనపడిన ప్రతి దేవుడి మీద ఒట్టు పెట్టి రుణమాఫీ అన్న సీఎం సిద్దిపేట జిల్లాలో 22,000 మంది రైతులకు 300 కోట్ల రుణమాఫీ పెండింగ్ లో ఉందని హరీష్ రావు నిలదీశారు. ఒక్క నర్మెట్టలోనే 350 మంది రైతులకు రుణమాఫీ కాలేదని మండిపడ్డారు. సిద్దిపేట నియోజకవర్గంలో రుణమాఫీ అయ్యింది కేవలం 48%, కానిది 52% లెక్కలతో సహా చూపించారు. ఇలా కనబడ్డ దేవుడి మీద ఎలా ఒట్టు పెట్టినావు నువ్వు. రైతు రుణమాఫీ 15 ఆగస్టు కల్లా పూర్తి చేస్తానని. మా కొమరెల్లి మల్లన్న మీద ఒట్టు పెట్టినావు, మా ఏడుపాయల అమ్మవారి మీద ఒట్టు పెట్టినావు, మా మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టినావు. మరి ఈ రోజుకు రుణమాఫీ పూర్తి కాలేదు. ఇవాళ నువ్వు ఏ గ్రామానికైతే నర్మెట గ్రామానికి వెళ్తున్నావో ఆ నర్మెట గ్రామంలో కూడా ఇప్పటికీ ఇంకా రుణమాఫీ పూర్తి కాలేదు. ఇవాళ మా నర్మెట గ్రామంలో గాని సిద్దిపేట నియోజకవర్గంలో చూసినట్టయితే ఇప్పటికీ 22,819 మంది రైతులకు
300 కోట్ల రూపాయల రుణమాఫీ బకాయి పడ్డవు. దేవుని మీద ఒట్టుబెట్టి రుణమాఫీ చేయకుండా రైతుల్ని మోసం చేసినటువంటి మోసగాడు రేవంత్ రెడ్డి. నువ్వు ఇవాళ సిద్దిపేట నియోజకవర్గంలో 300 కోట్ల రూపాయల రుణమాఫీ పెండింగ్ లో ఉంది. దేవుళ్ళ మీద ఒట్టుబెట్టి చెప్పినావు. సిద్దిపేట పాత బస్టాండ్ కాడ మీటింగ్ పెట్టినప్పుడు కూడా రుణమాఫీ పూర్తి చేసుకునే వస్తా సిద్దిపేటకు అన్నావు. మరి ఏ మొహం పెట్టుకొని వస్తున్నావు? అయిందా రుణమాఫీ? ఒక నర్మెట గ్రామంలోనే 350 మందికి, ఒక నర్మెట గ్రామంలో ఎక్కడైతే ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఉందో ఆ గ్రామంలోనే ఇంకా 350 మందికి రుణమాఫీ కాలేదు. సిద్దిపేట నియోజకవర్గంలో 22,819 మందికి కాలేదు. మా నియోజకవర్గంలో రుణమాఫీ అయింది 48%, కానటువంటి రైతులు 52%. దేవుడి మీద ఒట్టుబెట్టి రుణమాఫీ చేయని రేవంత్ రెడ్డిని ఏమనాలో నాకైతే అర్థం కావట్లేదు. సో చెయ్యి, రుణమాఫీ చేయమని నేను కోరుతా ఉన్నా. 3 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టినావు. మరి ఏ పంటకు రైతు బంధు ఇస్తున్నావు? ఇప్పుడు రేపు ఇస్తా అన్నావు, సంతోషం, ఇవ్వండి. కానీ మీరు 3 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టారు. 2024-25 ఖరీఫ్ ఎగ్గొట్టినారు. రబీలో 3 ఎకరాల వరకే ఇచ్చారు. ఇప్పుడు ఈ పంట రబీకి కూడా ఇంతవరకు రైతు బంధు రాలేదు. మరి 3 పంటలకు మీరు రైతు బంధు ఎగ్గొట్టారు. ఏ పంటకు రైతు బంధు ఇస్తున్నారు? దయచేసి 3 పంటలకు కూడా ఇచ్చిన మాట ప్రకారంగా, జీవో ప్రకారంగా బకాయి పడ్డ 3 పంటల రైతు బంధు నిధులు విడుదల చేయాలని చెప్పి రైతుల పక్షాన, రాష్ట్రంలోని అందరూ రైతుల పక్షాన, మా సిద్దిపేట రైతుల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నా. ప్రారంభించే ఆయిల్ ఫ్యాక్టరీ కూడా 2021లోనే మొదలైంది. అప్పుడు అధికారంలో ఉన్నది బీఆర్ఎస్ కాదా? ఆయిల్ ఫామ్ కి కూడా ప్రాణాధారం కాళేశ్వరం ప్రాజెక్టే కదా? ప్రభుత్వ వెటనరీ కాలేజ్, రంగనాయక సాగర్ టూరిజం, శిల్పారామం, స్పోర్ట్స్ స్టేడియం, ఇలా అనేక పనులు రద్దు చేసిన రేవంత్ వీటిలో కొన్నింటిని కొడంగల్కు ఎత్తుకుపోయిండు రేవంత్. నిజానికి ఇది ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన పనేనా? సిద్దిపేటలో ప్రారంభిస్తున్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ 2021లోనే రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చింది. 300 కోట్ల రూపాయలతోని ఈ ఫ్యాక్టరీని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసింది, పనులు ప్రారంభించింది. సో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఈ ప్రాంతంలో రావడంలో కాళేశ్వరం ప్రాజెక్టు చాలా చాలా కీలకం. కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోతే అసలు మనం ఈ ఆయిల్ పామ్ సాగు అనేది సిద్దిపేట ప్రాంతంలో మనం ఊహించలేం. కాళేశ్వరాన్ని కూలేశ్వరం అన్న రేవంత్ రెడ్డి, ఆయన చేతుల మీదుగా ఈ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం అవడం అనేది శోచనీయం. అట్లీస్ట్ ఇప్పటికన్నా కళ్ళు తెరువు రేవంత్ రెడ్డి. కాళేశ్వరం కూలేశ్వరం కాదు, కాళేశ్వరం తెలంగాణకు వరం. నువ్వు నర్మెటలో ఏ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభిస్తున్నావో ఆ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి కూడా 20 కోట్ల లీటర్ల కాళేశ్వరం జలాలే ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది. ఆ నర్మెట పక్కనే కెనాల్ పోతా ఉంది. అక్కడ దాకా పోయి నెత్తి మీద నీళ్లు జల్లుకొని నీ పాప పరిహారం చేసుకో. ఆ రోజుల్లో మేము కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టేటప్పుడు మల్లన్న సాగర్ని అడ్డుకోవడానికి 2 రోజులు నువ్వు అడ్డం పండుకున్నవాడా. నువ్వు అడ్డం పండుకున్నా, హైకోర్టులో కేసులు వేసినా, ప్రాజెక్టును నువ్వు ఎన్ని రకాలుగా అడ్డుకోవాలని ప్రయత్నం చేసినా, మొక్కవోని దీక్షతో ఆ రోజు మేము ఈ ప్రాజెక్టులు పూర్తి చేసినాం. ఈ జిల్లా రైతాంగానికి కాళేశ్వరం జలాలు అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వంది, కేసీఆర్ గారిది. అడ్డం పండుకున్నది నువ్వు, కాళేశ్వరం అడ్డుకున్నది నువ్వు, కోర్టుల్లో కేసులు వేసింది మీరు. కానీ మొక్కవోని దీక్షతో ఈ ప్రాజెక్టు పూర్తి చేసినాం. ఇవాళ ఈ ప్రాంతంలో ఆయిల్ పామ్ సాగైతుందంటే, ఇవాళ ఈ ప్రాంతంలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ వచ్చిందంటే, రైతులు బంగారం లాంటి పంటలు పండిస్తున్నారంటే ఇదంతా కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే. ఇప్పటికైనా చిల్లర మాటలు మానుకో. ఇవాళ అర్థమైందా? నిన్నటిదాకా కాళేశ్వరం కూలేశ్వరం అన్నావు. ఇవాళ నువ్వు ఆ కాళేశ్వరం జలాల మీద పండిన పంటకు, కాళేశ్వరం జలాల మీద పెట్టిన ఫ్యాక్టరీకి నీ చేతుల మీదుగా రిబ్బన్ గా తీస్తున్నావు. ఇప్పటికైనా స్టోరీ తెచ్చుకో. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సిద్దిపేటలో రద్దయిన పనులు ఏంటో చెప్పమంటావా రేవంత్? 1 ప్రభుత్వ వెటనరీ కళాశాల, రంగనాయక సాగర్ టూరిజం, కోమటి చెరువు శిల్పారామం, సిద్దిపేట నియోజకవర్గ ఔటర్ రింగ్ రోడ్డు, తోర్నాలలో బీఎస్సీ అగ్రికల్చర్ కళాశాల, మిట్టపల్లిలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల భవనం, సిద్దిపేటలో క్రీడాకారుల కోసం స్పోర్ట్స్ హబ్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ భవనం, 3 టౌన్ పోలీస్ స్టేషన్ భవనం, సిద్దిపేట ఇల్లంతకుంట 4 లైన్ రోడ్డు, సిద్దిపేట కిష్టాపూర్ రహదారి,
సిద్దిపేటలో మల్టీపర్పస్ ఆడిటోరియం, సిద్దిపేట బ్లాక్ ఆఫీస్ సమీపంలో ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన 1070 కోట్ల రూపాయల పనులు మీరు రద్దు చేశారు. అర్థాంతరంగా పనులు నిలిపివేశారు. తిరిగి వాటిని పునరుద్ధరించాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ప్రభుత్వ వెటర్నరీ కాలేజ్ ఆగిపోయింది. రంగనాయక్ సాగర్ టూరిజం ప్రాజెక్ట్ ఆగిపోయింది. కోమచెరు శిల్పారామం అర్ధాంతరంగా ఆగిపోయి ఆ పనులు మిమ్మల్ని వెక్కిరిస్తా ఉన్నాయి. సిద్దిపేట నియోజకవర్గ ఔటర్ రింగ్ రోడ్డు పనులు ఆగిపోయినాయి. తోర్నాలలో బీఎస్సీ అగ్రికల్చర్ ఆఫీస్ యొక్క భవనం ఆగిపోయింది. కాలేజ్ బిల్డింగ్ ఆగిపోయింది. బీఎస్సీ అగ్రికల్చర్ కాలేజ్ బిల్డింగ్ పనులు ఆగిపోయినాయి. మిట్టపల్లిలో ఎస్సీ గురుకుల రెసిడెన్షియల్ కాలేజ్ పనులు ఆగిపోయినాయి. మా స్పోర్ట్స్ స్టేడియం పనులు ఆగిపోయినాయి. 2 టౌన్ పోలీస్ స్టేషన్ భవనం, 3 టౌన్ పోలీస్ స్టేషన్ భవనం, సిద్దిపేట ఇల్లంతకుంట 4 లైన్ రోడ్, సిద్దిపేట కిష్టాపూర్ రహదారి, అదేవిధంగా మల్టీపర్పస్ ఆడిటోరియం, ఇక్కడే బ్లాక్ ఆఫీస్ చౌరస్తాలో ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్. ఈ పనులన్నీ మీరు రద్దు చేసినారు. ఈ పనులలో కొన్నింటిని మీరు కొడంగల్కి ఎత్తుకపోయారు. సిద్దిపేట వెటర్నరీ కాలేజు కలెక్టరేట్ పక్కనే హెలికాప్టర్లకి వెళ్ళి చూడు, పిల్లర్లు నిన్ను ఎక్కిరిస్తాయి. అర్ధాంతరంగా ఆగిపోయిన పనులు నిన్ను ఎక్కిరిస్తాయి. అది సగం పనులు అయినాక ఆ కాలేజీని నువ్వు కొడంగల్కి ఎత్తుకపోయినావు. ఇది ఒక ముఖ్యమంత్రికి చేసే పనే? వీటన్నిటి కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే కేసీఆర్ మీద, కేటీఆర్ మీద, హరీష్ రావు మీద కోపంతో నిధులు ఆపేస్తావా? ఇదేనా రాజకీయం? ఇదేనా సంస్కారం మిస్టర్ రేవంత్? ఇలా ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ అయినా, జిల్లా జైలు అయినా, ప్రైమరీ హెల్త్ సెంటర్లు అయినా, ఆయుష్ హాస్పిటల్ అయినా, టీఎస్ఎంఐడిసి సెంట్రల్ డ్రగ్ స్టోర్ అయినా ఇవన్నీ మా ప్రభుత్వ హయాంలో మంజూరు చేసి పూర్తయినాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా మా ప్రభుత్వమే ఇచ్చింది. ఆ రోజు ఆర్థిక శాఖ మంత్రిగా దీని ఎక్స్టెన్షన్ కోసం కూడా నేనే ఆ రోజు ప్రతిపాదనలు తయారు చేసి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి అమృత్ స్కీమ్ లో ఫేజ్ 2 కింద కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. అన్ని లెటర్లు ఉన్నాయి. ఆ రోజు పంపిన డిపిఆర్ గాని, నా లెటర్ గాని, నేను మంత్రిగానే ఆ రోజు తయారు చేసి పంపినటువంటి అన్ని డాక్యుమెంట్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. అవసరమైనప్పుడు బయట పెడతా. అన్ని పంపించి ఎక్స్టెన్షన్ ఆఫ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా మేం మంజూరు చేసిందే. దానికి కూడా నువ్వు సరే మీ ప్రభుత్వం వచ్చినాక కేంద్రం క్లియర్ చేస్తే దానికి పలికేసుకుంటున్నావు. అభ్యంతరం లేదు, వేసుకోండి. తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ స్థానం సుస్థిరమన్న నిజం తెలిసినా ఒప్పుకోని మూర్ఖుడే సీఎం. అందుకే సంవాదం చేతకాని వాడు వితండవాదానికి దిగుతాడన్నట్టు, వాదంలో గెలవలేనివాడు కోపానికొస్తాడన్నట్టు రేవంత్ ఈ 2.5 ఏళ్లలో ఏమీ చేయలేదు. సమస్యను, చర్చను ఓపికగా హ్యాండిల్ చేయడం చేతకాక ఆవేశంతో రగిలిపోతుంటాడు. కేసీఆర్ హయాంలో మొదలుపెట్టిన పథకాలను, ప్రాజెక్టులను తానే ప్రారంభించినట్టు బిల్డప్ ఇస్తున్న సీఎం రేవంత్ వ్యవహారం అచ్చం అలాగే ఉంది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో, బడ్జెట్ ప్రసంగంలో పంటల బీమా చేస్తామని ఊదరగొట్టారు. 2.5 ఏళ్లైంది. పంటల బీమా అయిందా? పంటల బీమా చేయపోతివి. వడగళ్ల వాన వల్ల, తుఫాను వల్ల నష్టపోయిన రైతులకు ₹1 ఆర్థిక సాయం చేయలేదు. మా దగ్గర 3 సీజన్లలో వడగళ్ల వాన వల్ల పంటలు దెబ్బతిన్నాయి. 2024 ఏప్రిల్, 2025 ఏప్రిల్, మధ్యలో వర్షాకాలంలో కూడా తుఫాను వల్ల, అధిక వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్నాయి. ఎన్యూమరైజేషన్ చేసి ప్రభుత్వానికి పంపించాం. ఈ వడగళ్ల వానతో నష్టపోయిన సిద్దిపేట రైతులకు, రాష్ట్ర రైతులకు కూడా తక్షణమే నిధులు విడుదల చేయాలని రైతుల పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నా. దేవుడి మీద ఒట్టుబెట్టి రుణమాఫీ మాట తప్పినావు. ఎన్నికల్లో ఊదరగొట్టి రైతు బంధు ఎగ్గొట్టినావు 3 పంటలకు. వడగళ్ల వాన, తుఫాను వల్ల నష్టపోయిన రైతులకు కూడా నష్టమైన ఇంతవరకు నయా పైసా ఇవ్వలేదు. వాటికి తక్షణమే నిధులు విడుదల చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అందుకే ముఖ్యమంత్రి గుండెల్లో గుణపాలు దింపారు హరీష్ రావు. ఈటెల్ లాంటి ప్రశ్నలు సంధిస్తూ ఇరకాటంలోకి నెట్టేశారు. నిలువెల్లా ద్వేషం నింపుకున్నవాడు వలసవాది కన్నా ప్రమాదం కదా అని నిలదీశారు. నోరు మూసుకుంటే ఏమీ తెలియదు అనుకుంటారు, నోరు తెరిస్తే ఏమీ తెలియదని తెలిసిపోతుందన్నట్లు రేవంత్ కవరాప్, గుంపు మేస్త్రి వాచలత, చిత్తశుద్ధి లేమి, వ్యక్తి కేంద్రక రాజకీయాలు, సర్వ భ్రష్టత్వం కక్కుతున్న విషం, వీటన్నిటికీ సమాధానం చెప్పమంటూ హరీష్ రావు కడిగిపారేశారు.
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ తీసుకొచ్చిన ఘనత 100కి 100 పాళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వానిదే. 2021 మార్చిలోనే ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చి మొదలుపెట్టింది. సిద్దిపేటకు ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ రావడానికి కాళేశ్వరం ప్రాజెక్టు కీలకం. కాళేశ్వరం కూలేశ్వరం కాదు, కాళేశ్వరం తెలంగాణకు వరమని ఇప్పటికైనా రేవంత్ సోయి తెచ్చుకోవాలి. హరీష్ రావు చెప్పిన మాట కూడా ఇదే. ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ 300 కోట్లతో మంజూరు చేయడానికి చాలా శ్రమపడ్డాం. కాళేశ్వరం జలాల కోసం భూసేకరణలో గాని, ప్రాజెక్ట్ నిర్మాణంలో గాని ఎంతో శ్రమపడ్డాం. మొక్కలు తెప్పించి ఒక్కొక్క రైతును ఒప్పించి మెప్పించి మా నాయకులందరితో కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళందరితో కూడా కాళేశ్వరం నేను ఆయిల్ పామ్ మొక్కలు పెట్టించాను. ఆ రోజు రైతుల్లో భరోసా కల్పించాం. మొక్కలు పెట్టించడంలో గాని, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయడంలో గాని, ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి అవసరమైన 62 ఎకరాల భూమిని కూడా సేకరించి ఆ రోజు అక్కడ వారికి అప్పచెప్పాము. ఆ రోజు శ్రీకాంత్ రెడ్డి ఎంపీపీగా ఉండే అక్కడ అప్పటి మా సర్పంచ్ మేమందరం కష్టపడి 62 ఎకరాల భూమి సేకరించి ఆయిల్ పామ్ కంపెనీకి టీజీఐఐసి ద్వారా ఆ భూములు కేటాయించాం. తర్వాత LSM 9 కెనాల్లు పొడిగించి అక్కడ ఒక వాటర్ పాండ్ 20 కోట్ల లీటర్ల నీళ్లు బట్టే పాండ్ కూడా నిర్మించి నీళ్లు కూడా అందించాం. ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి కృషి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఎంతో ముందు చూపుతో నర్మెట్టలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ రూపకల్పన చేశారు నాటి సీఎం కేసీఆర్. దేశంలోనే ది బెస్ట్ ప్లాంట్ నర్మెట్ట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ. బీఆర్ఎస్ అన్ని సమకూర్చితే కాంగ్రెస్ ఇప్పుడు శిలాఫలకాలు వేస్తోంది అంతే. అడుగడుగున ఆ ప్రాజెక్టు నిర్మాణంలో, ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ రావడంలో అణువణువున కూడా దాంట్లో కృషి చేశాం. ఇవాళ ఇండియాలో ది బెస్ట్ ప్లాంట్, ఆ టెక్నాలజీని మలేషియన్ టెక్నాలజీ వాడాలని, జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ఉండాలని, దానికి అవసరమయ్యే విద్యుత్తు దాని వ్యర్థాల నుంచి ఆ ఫ్యాక్టరీలోనే విద్యుత్ ప్లాంట్ పెట్టాలని, అదేవిధంగా రిఫైనరీ కూడా పెట్టాలని, ఇవన్నీతో కూడిన DPR ను ఆనాటి ప్రభుత్వం ఆమోదించింది. ది బెస్ట్ ప్లాంట్ ఇన్ ద కంట్రీ అంటే ఎంతో ముందు చూపుతోని ఈ ఫ్యాక్టరీకి ఆ రోజుల్లో మేము రూపకల్పన చేశాం. అది ఈ రోజు మీరు ప్రారంభిస్తున్నారు. సో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ 300 కోట్ల నిర్మాణంలో, ఆయిల్ పామ్ పంట ఈ ప్రాంతానికి రావడంలో అది బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి కృషి. 3 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టిన రేవంత్ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని సిద్దిపేటకు వస్తున్నాడో అర్థం కావడం లేదు. మేనిఫెస్టోలో ఓదరగొట్టిన పంటల బీమా చేయించలేదు. వర్షాలు, తుఫానుల వల్ల నష్టపోయిన పంటలకు నష్టపరిహారం ఇవ్వలేదు. నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సిద్దిపేటకు కొత్తగా మంజూరు చేసిందేమీ లేదు. కానీ బీఆర్ఎస్ హయాంలోని ఆన్ గోయింగ్ పనులను నిలిపివేశాడు సీఎం రేవంత్. శిలాఫలకాల మీద మీ పేరు ఉండొచ్చు, కానీ ప్రజల మనోఫలకాలపై బీఆర్ఎస్ నేతల పేర్లు ఉంటాయని హరీష్ రావు కుండబద్దలు కొట్టారు. ఒక్క పని కూడా సిద్దిపేట నియోజకవర్గంలో కొత్తగా మంజూరు చేసింది లేదు. కానీ ఇవాళ మా పనులు రద్దు చేశారు. సరే, మేము కష్టపడ్డాం, భూమి సేకరించినాం, నీళ్లు తెచ్చినాం, మంజూరు తెచ్చినాం, పనులు పూర్తి చేసినాం. నువ్వు పలకలు వేసుకుంటున్నావు, పర్వాలేదు వేసుకో. కానీ మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా సిద్దిపేటలో 1070 కోట్ల రూపాయల పనులు రద్దు చేశారు. ఆన్ గోయింగ్ పనులు అర్ధాంతరంగా ఆపివేశారు, మధ్యలో నిలిపివేశారు. నేను ఈ ప్రెస్ మీట్ పెట్టే ఉద్దేశమే రద్దు చేసిన 1070 కోట్ల రూపాయల పనులను పునరుద్ధరించాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మేం చేసిన పనులకు పలకలు వేసుకుంటున్నావు, వేసుకో. మాది శ్రమ ఫలితం, నీది పలకలు ఫలితం. నాకేమీ బాధ లేదు. ప్రజలకు అందుబాటులోకి వస్తే చాలు. నా కష్టం ఫలించింది, ఇలా ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఐఎమ్ హ్యాపీ విత్ దట్. పలక ఉంటేంది, లేకపోయింది. ప్రజల మనో పలకల మీద మా పేరుంది. శిలాపలకం మీద నీ పేరు ఉండొచ్చు, కానీ ప్రజల మనోఫలకల మీద ఇది ఎవరు కట్టిండ్రు ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ అంటే హరీష్ రావు గారు, బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారని ప్రజల మనోఫలకల మీద మా పేరుంది. శిలాఫలకాలతో నాకు వచ్చేది లేదు, పోయేది లేదు. ఇది వాళ్ళ ట్రెండింగ్ నౌ. కీప్ వాచింగ్ టీ న్యూస్.